నేను మా చెల్లి ఖుషి ఇంకా మా అమ్మ నలుగురం కలిసి మా పెద్ద వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు నేనైతే మా ఖుషిని ఎత్తుకోలేదు. మొత్తం వాళ్ళ అమ్మమ్మ డ్యూటీనే. అదే ఇంట్లో అయితే ఒక్క నిమిషం నేను పక్కన లేకపోతే ఏడుస్తుంది. అదే వాళ్ళ అమ్మమ్మ ఉంటే అసలు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోదు. మా అత్త వచ్చేసి మా కోసం ఫిష్ కర్రీ ఇంకా చికెన్ కబాబ్ అయితే ప్రిపేర్ చేసింది. అండ్ ఇప్పుడు వచ్చేసి సలాడ్ అయితే ప్రిపేర్ చేసింది. అన్ని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మా అత్త ఫిష్ కర్రీని కుండలో ప్రిపేర్ చేసింది. ఇంకా అందులో వంకాయ, బెండకాయ, మామిడికాయ వేసింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను రెసిపీ వీడియో తీసుకుందాం అనుకుంటే నేను వచ్చేసే లోపల మా అత్త అయితే అన్ని ప్రిపేర్ చేసేసింది. మా చెల్లికి ఎక్కువ చికెన్ అంటే ఇష్టం, నాకైతే ఎక్కువ ఫిష్ అంటే ఇష్టం. అక్కడ లంచ్ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ మా చిన్నత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఇంకా మా చెల్లిని చిత్తూరు బస్ అయితే ఎక్కిచ్చేసా. మా చెల్లికి అయితే అసలు వెళ్ళాలనే లేదు కాలేజ్కి, అయినా నేను పంపించేసా నెక్స్ట్ దసరాకు వద్దులే అని. మా చెల్లి బస్సు స్టార్ట్ అయ్యి వెళ్ళినా కూడా మా చెల్లి వెనకలే చూస్తూనే ఉండింది. నేను మా ఖుషి అయితే మా చెల్లిని చాలా మిస్ అవుతాం. అన్ని ప్లేసెస్ తిరుగుదాం అనుకున్నాం, బట్ మా అమ్మకి సడన్ గా హెడ్ ఏక్ వచ్చింది. ఇంక అందుకోసం మేము ఇంటికి వచ్చేసాం త్వరగానే. ఈవినింగ్ టైం తిరుపతి వ్యూ అయితే చాలా బాగుంది.